నమస్తే, మనతో పాటు సిద్ధారెడ్డి గారి నాన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంటి, వీళ్ళ కోడలు కావచ్చు, పిల్లల్ని కావచ్చు, లేకపోతే హస్బెండ్ కావచ్చు, వీళ్ళతో ఎలా ఉంటుండే ఏంటి అని చెప్పేసి మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? ఓసిరెడ్డి. ఎట్లుంటుండే అంటే ఆ పెళ్ళైన అప్పటి నుంచి బాగానే ఉంటుండే, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఇటువంటి బిహేవియర్ ఏమైనా వచ్చింది? మంచిగా ఉంటుండే సార్, పిల్లలు అయినా కూడా మంచిగా ఉన్నది. వీడు ఏమంటా కలిసిండు 5-6 ఏళ్ల నుంచి, అది మారిపోయింది చూడండి. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇతనితో మాట్లాడుతుంది, అతని పేరు పవన్ రెడ్డి అని చెప్పి మీకు ఎట్లా ఐడియా వచ్చింది? మా కొడుకు అంటుండే ఇట్లా ఫోటోలు చూసిన, ఫోన్ నంబర్లు చేసిన అని చెప్తుండే నాకు. కొడుకు చెప్తుండే. చెప్పినప్పుడు మీరు ఏమన్నారా? ఏమన్నాను, అది చేయబెట్టి అట్టని అది కంప్లీట్ అని అనలేదు సార్. నేను అంత దమాకులో రాలేదు. గెట్టాను ఉంటుండొచ్చు మంచిగా, వాళ్ళు ఎవడు ఉండొచ్చు అని నేను అనుకున్నా సార్. చూడమని ఇక ఇంత ఆమె ఊరైపోయింది. అంటే కొడుకు మీతో చెప్పినప్పుడు సంధాంచు మాట్లాడు అని చెప్పి మీరు చెప్పారు. నేను మంచి సంధానించి బెట్ట మంచిగా చేసుకున్నాను. కూడా కూడా చెప్తుంటే మంచిగా అట్ట చేయకూడదు బెట్ట, ఇక పిల్లలు ఉన్నారు కదా, పిల్లల ముఖం మంది చూడాలి కదా అని నేను చెప్పేస్తుంటే ఆమెదే ఆమె కదా ఆమెకి. నచ్చ చెప్పిర్రు, పంచాయతీలో పెట్టిరు 2-3 సార్లు. పంచాయతీలు పెట్టినప్పుడు పెద్ద మనుషులు ఏమన్నారు? మీ కోడలు ఒప్పుకుందా దానికి? అసలు ఏం జరిగింది పంచాయతీలో? పంచాయతీ ఏం సార్, మంచిగా ఇదే చెప్తుంటే మంచిగా ఉంటుండి బెట అట్లా చేయకూడదు కానీ బతిమలాడి తోలుకొస్తుంటాం సార్. వచ్చినాక మరి ఇదే ఆమె మళ్ళీ అదే అంటే అక్కడ ఒప్పుకుంటుండే, సరే మంచిగా ఉంటాను అంటుండే. మళ్ళీ వచ్చిన తర్వాత అదే ఇక ఆమె బెడ్రూమ్ 24 గంటలు ఫోన్ మాట్లాడుతుండే సార్. బట్టలు ఉత్తి కూడా మీది పోయి ఫోన్ లేని బట్టలు ఉత్తుకున్నాడు మీద. వాళ్ళు ఇల్లుగాల వాళ్ళు చెప్తారు ఇట్లా మరి అంతా ఫోను 24 గంటలు మాట్లాడుతుంది. తలుపులు పెట్టుకొని మాట్లాడుతాను సార్. జరాలు ఇల్లు చూపిస్తాను నీకు, బెడ్రూమ్ లో తలుపులు పెట్టుకొని మాట్లాడుతుంది. పిల్లలు కూడా చెప్తారు తలుపులు పెట్టుకొని మాట్లాడుతుంది. చాలా రోజులు బిల్డింగ్ లో ఉంటే లిఫ్ట్ ఉండే, అందులో కూడా తలుపులు పెట్టుకొని మాట్లాడుతుంది. మన మాల్పూర్ దానికి పోతే ఇట్లా కొట్టినే 5 నిమిషాలకు వస్తుండే. అంటే మీరు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నానా? మిమ్మల్ని కావచ్చు, మీ వైపుని కావచ్చు చూడకండి. నేను కూడా అట్లా ఏమనుకుంటే చూడకండి. ఆమె మునపడుతుంది అంతే ఉన్నది, బాబు మునపడుతుంది. అంటే చూడపో కానీ కొడుకుని బాగా చూసుకుంటే, పిల్లలు బాగా చూసుకుంటే మంచిగా మీరు అనుకున్నాం. మేము అనుకున్నాం సరిగా ఎంత ఒట్టిగా ఎరగొడితే ఏమొచ్చే అన్నట్టు నేను చూస్తుంటే పిల్లలు. ఇక నాకేమనుకోండి ఆమె చూడమల్లి, ఇక మా భార్యకు నాకేమనుకోండి. మొగోడు సైకో గీకో మొత్తం అర్జెన్స్ లంబాడి ఉన్నారు కదా సార్ బస్తీలా. ప్రతి ఒక్కరు చెప్తారు సార్, సిద్ధారెడ్డి ఏం సైకో లేడు, భజన భక్తి అన్నాడు, తబలిస్టు, మంచిగా నేర్చుకుంటే ఇదే సైకి ఉన్నది, ఇదే బద్మాషి ఉంటే ఇదే చేసిందని బస్తీలో చెప్తారు సార్. ఇప్పటికి తబలా కూడా తెచ్చుకున్నాడు సార్, కొత్త తబలలు. తబలిస్ట్ ఒక 7 నుంచి రామ్ మందిర్కి పోయి భక్తుడు అంతా మాస్టర్లు ఉంటారు కదా సార్, తబలిస్ట్ తబల నేర్చుండే భజన భక్తుడు అయ్యిండు. పొడా బొట్టు పెడతాడు, మరి 5-6 వేల దందా చేస్తుండే ఒక్కడే, ఆమెకు రానియకుండే. నేను అంటుండే మాలపూర్ ఆమెకు తొలకపోరా, ఇద్దరు కొత్తుంటారు ఆల్మగన అని అంటుండే సార్. తొలకపోకుండా బజార్కి ఏమి తొలకపోతారు నాయన అంటుండే. బజార్ దొరకపోతే మరి ఖరాబ్ అవుతారు, నేను ఒక్కనే చేసుకుంటున్నా అని నేనుగా నీళ్ళు ఇస్తుంటే నేను చూడగలకు. నేను కూడా ఉంటుండే సార్, నీళ్ళు గీళ్ళు ఇస్తుంటే వాడు గిరాక్ ఫుల్ వస్తుండే. ఇక గిట్ట చేసింది సార్. ఆమె ఇంట్లో పని చూసుకుంటుండే, పిల్లల్ని స్కూల్లో తోలుకపోవడం, బఠాన్లు వండుతుండే, మరి మీట చేస్తుండే. అది గచ్చు మీద చేశారు కదా సార్, ఇక మీట చేస్తుండే, అన్ని చేస్తుండే. హుషారుండే అండ. మరి గుణం చూస్తే ఇది సార్. ఎప్పుడు అనుకురా ఇట్లా అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతా అంటే ఫోన్ మాట్లాడుతుండొచ్చు కానీ ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నా సార్. అడాన్ నుంచి ఇది వెళ్ళిపోతా ఉండదు. ఇది పైసలన్నీ పింకీ అని హైదరాబాద్ ఉన్నా సార్, మల్లెపూర్. వాళ్ళ అక్క బిడ్డకి 2 సార్లు వేసిందంట. ఎవరి కోసం? ఆమె కోసమే. వాళ్ళ బావ అడిగితే వేసిందంట. అవి కూడా రిపోర్ట్లు ఉన్నాయి. మీ కొడుకు తెలియకుండా వేసిందంట. ఆమె ఇల్లుగల్లా ఆమె చెప్తుంది, నాతోనే వేసింది రెడ్డి, అక్కడ హైదరాబాద్ వేసిందంట. వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మ బిడ్డకు వేసిందని 2 మాటలు వేసిందని చెప్పింది. మరి పవన్ రెడ్డి గాని కూడా ఎన్నో సార్లు అయిపోయింది పైసలు. వీడు కూడా మస్తు పైసలు తీసుకున్నాడు. 30-30 వేలు వేస్తున్నాడు సార్. 15-15 వేలు. కన్యాన పైసలు ఏమొస్తుండే, అంత ఏమొస్తుండే అంటే పనినే చేస్తుండే కదా. పనినే చేస్తుండే. 1,05,00,000 భూమి అమ్మినాం సార్. ఆ పైసలు అలా పెడుతుండే. మరి 2 చాలా షేర్లు ఉండేలా ఎట్లా సార్. వీడు పెట్టిన కొద్దీ ఆమె చూడడం కాల్చి వెళ్ళాట. అట్లా కూడా చేసింది. 5-6 వేల దందా అయితే టేబుల్ మీద పడేస్తుండే, ఏం చెక్కకుండా పెంచకుండా. మా కూడా అందులో 800-500 కొట్టేసి ఏం చేస్తాం సార్ రోజు. ఆ పని కూడా చేసింది ఆమె. ఇక్కడ డబ్బులు కొట్టేసుకుంటూ జమ చేసుకుంటూ అటు పంపించేది తెలియకుండా పంపిస్తుంది. వాళ్ళ అమ్మ హస్తం కూడా ఉన్నది. కవిత అమ్మ, నాయన చనిపోయాడు, అమ్మ హస్తం కూడా అందుకే ఉన్నది. మా పిల్లగాడు చేసింది కరెక్టే.
లేకుంటే మా కొడుకు కూడా ఉంచకుండా సార్ నేను టార్గెట్ పెట్టేస్తుండే వీని కూడా ఉంచకుండా ఇది కరెక్ట్ సార్. ఇప్పుడు ఆ పిల్లల్ని ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఈయనను చంపేయడం లేకపోతే పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పేసి క్షణికావేశంలో చేసేసిండు. మరి ఇప్పుడు ఏంది శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది, మరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతా ఉన్నారు, మీరు కూడా కొంచెం ముసలి వాళ్ళు అయిపోతారు, మిమ్మల్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలంటే మీ కొడుకు పెద్ద కొడుకు మరి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఎట్లనే పరిస్థితి? ఎట్లా అంటే మీకు తెలియాలి సార్, ఇక ఇది ఎవరు తప్పు ఏం సిద్ధి మీరు న్యాయం చేయాలి, అది మీ చేతిలో ఉంటుంది సార్. అది తప్పు అయితే ఆమెది ఉన్నది, మీరు తెలియక వచ్చిందా? ఆ ఫోన్ పెడితే కూడా ఎట్లా తీరుతున్నా సార్ చూస్తున్నా, మరి మీరు చేయాలి, మేము చేస్తాం సార్. ఇక మాకు అంత తెలియదు, మేము చెయ్యము, అంత మీ న్యాయం మీరే చేయాలి. ఇక్కడ ఒక పవన్ అనే వ్యక్తి వల్ల ఇక్కడ ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి, ఆమె చనిపోయింది, ఇద్దరు జైలు పాలైన పరిస్థితి. మరి పవన్ కి ఏమైనా శిక్ష పడాలంటారా? ఏం చెప్తారు? పడాలా సార్, తబాయించి పడాలా, శిక్ష పడాలా సార్. మొత్తం వాడి నుంచి అయింది, ఒక్కని వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది. అటు అమ్మాయి కుటుంబము, మీ కుటుంబము, అక్కడ జీవితం అంతా కట్టం వాడే వాడిని దబాయించి శిక్ష పడాలి సార్. ఇట్లా మీ కొడుకు పరిస్థితి మరి మీ కొడుకు కూడా శిక్ష పడే ఛాన్స్ ఉంటది, మరి ఏం చెప్పాలనుకుంటారు మీ కొడుకు విషయంలో? పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు తెలియదా సార్, తేవాలి, బయటికి తేవాలి. ఎట్లా అంటే మాకైతే చేత కాదు, ఇక వాళ్ళకి పిల్లల భవిష్యత్తు వాడు ఉంటే అన్ని చూసుకుంటాడు, స్నానం చేస్తాడు, స్కూల్ తోలిస్తాడు, మాల్పూరి బండి చూసుకుంటాడు. నేను ఇంట సపోర్ట్ అంతే, నాకేం చేత అయితే ఖాళీ ఉంటే చూడడానికి అంతే, ఆడ దగ్గర ఉండి చూడడానికి అంతే, సపోర్ట్ అంతే. నీళ్ళు చేసుకుంటాడు, మాల్పూరి అమ్ముతాడు, అంతా పిల్లలకి స్కూల్ తోలిస్తాడు బండి మీద పోయి. మరి నాకేం శాతం అయితే ఎక్కడ నడుచుకుంటా పోయి వాళ్ళకి ట్యూషన్ పోతే తోలుకొచ్చుకుంటాం మా మనమర మాకైతే నడవని సాధ్యత లేదు కదా సార్. ఇక అది అంతా మీకే తెలుసు, తేవాలి మరి బడ్డీకి తేవాలి సార్ ఆమె. మీకు తెలుస్తారు సార్, మీకు తెలియదా? పిల్లల భవిష్యత్తు అన్న మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలే చూస్తున్నారు కదా సార్, మీరు పవన్ రెడ్డి వల్ల ఇంత నష్టం వచ్చింది సార్. వాడే ఉన్నాడు బద్మాషి, మన ఒక్కరి వల్ల కుటుంబం నాశనం. మీకు తెలియదా సార్? ఇక మీరే న్యాయం చేయాలి సార్, మాకేం తెలుసు.